దత్త ఆసుపత్రిలో అత్యాచారానికి గురై హత్య గావించబడిన డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణకు కఠిన చట్టాలు తీసుకురావాలని తదితర డిమాండ్స్తో ఈ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అత్యాచారానికి గురైన డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, దేశవ్యాప్తంగా మహిళా ఉద్యోగులు, కార్మికులకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దోషులను వదిలిపెట్టి సమస్యను ప్రక్కదారి పట్టించడమే అన్నారు. ప్రజలు అక్కడ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి మహిళలకు రక్షణ కల్పించమంటే దాన్ని వదిలేసి ర్యాలీలు తీయడం సిగ్గుచేటన్నారు. తక్షణమే డాక్టర్ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఎంతటి వారైనా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బి సోమయ్య, టిపిఆర్ దొర, హైమావతి, రజని, లోకేశ్వరి, అరుణకుమారి, జాన్ బాబు, ఆంతోనమ్మ, సుకన్య, ఇందిర, గీత, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లేదు, అంత భయంకరమైన అత్యాచారం చేసినటువంటి దుండగుల్ని కఠినంగా శిక్షించాలి. అంటే ఉరి తీసేస్తే ఒక నిమిషంతో పోతుంది, కానీ శిక్ష అనేది చాలా కఠినంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అర్థం కాని పరిస్థితి. ఆమె బాధ్యత వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మహిళ ఆమె ర్యాలీ తీసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. రెండో వైపు అధికారంలో నుండి బీజేపీ వాళ్ళు కూడా అనేక చోట్ల ర్యాలీలు చేస్తున్నారు. మరి ఇదంతా కూడా దెయ్యాలు వేదాలు ఒల్లించినట్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు, రాష్ట్రాల అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలను మోసం చేయడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన ర్యాలీలు కాదు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇలాంటి అత్యాచారాలు జరగకుండా కఠినంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ప్రభుత్వానికి ప్రజలు ఆ రకంగా అధికారం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ తృణమూల్ గవర్నమెంట్ కానీ అలాంటి చర్యలకి పూనుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలు, ఇలాంటి అత్యాచారాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సాటి ఆడవాళ్ళము, మన ఇంట్లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. అలాగే తన తల్లిదండ్రులు మరి చదువుకోవడానికి పంపించిన విధానాన్ని మీకు నిజంగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి తనకు జరిగిన చాలా అత్యాచారం ఘోరాతి ఘోరంగా జరిగింది. అయినప్పటికీ మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. చర్యలు తీసుకోవాలని, ఆడవాళ్ళకి అనేక విధమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అది చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యం వరకు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు బాగా గురవుతున్నారు. ఎందుకనంటే కామంతో కళ్ళు మూసిపోయిన మగవాళ్ళని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి బాగా కఠినంగా శిక్ష ఇవ్వాలని మా ప్రభుత్వం తరపున, మా సిఐటి తరపున